అందరికీ నమస్కారం. రంజాన్ నెల ప్రారంభం ముందర షబే బరాత్ అంటే చనిపోయిన పెద్దలను శ్మశాన వాటికలు ఏదైతే ఉన్నాయో వాటి వద్దకు వచ్చి స్మరించుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా ముస్లింలు అక్కడ ఏర్పాట్లు పరిశీలిస్తారు. అందులో భాగంగానే 53, 54 డివిజన్లకు సంబంధించినటువంటి శ్మశాన వాటికలు మత పెద్దలు మరియు ఈద్గా కమిటీ అందరూ కూడా ఈ సమస్యని మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మంత్రి గారు స్పందించి వెంటనే 53, 54 డివిజన్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలను షబే బరాత్ పండగ ముందర దాకా ప్రతి ఒక్కటి కూడా అక్కడ పెయింట్ పనులతో పాటు కానీ చెత్తా చెదారం కానీ ఏది లేకుండా ముస్లిమ్స్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గత 4-5 రోజుల నుంచి ఇక్కడ కాంట్రాక్టర్ వచ్చి పనులను పర్యవేక్షించి పూర్తిగా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. 53, 54 డివిజన్ తరపున ప్రజల తరపున మంత్రి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ ఈద్గా కమిటీ వాళ్ళు లాయర్ల సార్ కలిసి మనకి ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాయి, ఇప్పుడు వరకు శ్మశానాల క్లీనింగ్ జరగలేదు, రేపు షబే బరాత్ పండుగ వస్తుంది సార్, దాన్ని కొద్దిగా క్లీన్ చేసి పెట్టండి అని చెప్పగానే సార్ మంచి మనసుతో చెప్పగానే కాంట్రాక్టర్కి చెప్పేసి పని వేగవంతం చేస్తున్నారు. దీనికి ముస్లింస్ 53, 54 డివిజన్ ముస్లిమ్స్ అందరూ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.